హలో ఫ్రెండ్స్, చూడండి మా చెట్టుకి మామిడికాయలు 2 సార్లు కోసాను కదండి. ఇంకా ఉన్నాయండి మామిడికాయలు. ఈసారి చాలా పడ్డాయండి మామిడికాయలు. నేను పచ్చడి కూడా వేసాను కదండి, వీడియో పెట్టాను. చూడండి ఇంకా ఎన్ని ఉన్నాయో కాయలు. 2-3 సార్లు ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా కోసుకొని వెళ్తున్నారండి పచ్చడి కోసం అని. 3-4 తీసుకెళ్ళారండి అలాగే కాయలు కోసుకొని. చూడండి ఇంకా ఎన్ని కాయలు ఉన్నాయో. చిన్నవి ఉన్నాయి అవి, అందుకని వదిలిపెట్టేసాం. చెట్టుకి పండితే బాగుంటుందని వదిలిపెట్టేసామండి. ఇంకా చాలా కాయలు ఉన్నాయండి, కోయకుండా అలాగే పెట్టేసాం. అవి పండితే చాలా తీయగా ఉంటాయండి ఆ కాయలు, చాలా స్వీట్గా ఉంటాయి. అంటే ఆ కాయలు పండినప్పుడు మేము తిన్నామండి, కింద పడినాయి. చాలా తీయగా ఉంటుందండి, స్వీట్గా. అసలు దీని పచ్చడి చాలా రుచిగా ఉందండి. నేను చేశాను కదండి పచ్చడి, మామిడికాయ పచ్చడి చాలా బాగుందండి. చాలామందికి కావాలన్నారు. నేను స్టేడియంకి వెళ్తాను కదండి యోగా కోసం, అక్కడ ఇచ్చానండి చాలామందికి. చాలా బాగుందని చెప్పారు ఆ పచ్చడి. అయిపోయింది కూడా ఆ పచ్చడి. ఈ మామిడికాయ పచ్చడి చాలా టేస్ట్గా, తురుము పచ్చడి చేస్తే చాలా బాగుంటుందండి. చాలా టేస్ట్గా ఉందండి. ఎప్పుడు ముక్కలు చేసి చేస్తుంటారు కదండి చాలామంది పచ్చడి. అలా కాదండి, చాలామంది తినరు కదా ముక్కలు. తురుముతే అందరూ తింటారండి. టమాటా పచ్చడి అలా చేస్తారు కదండి, అలాగే తురుము పచ్చడి చేస్తే మామిడికాయలు బాగా తింటారండి. ఈ మామిడికాయ పచ్చడి మాత్రం సూపర్ అండి. టేస్ట్ చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం చేయటం అండి. మా అత్తయ్య చేసింది చూసి నేను చేశాను, కానీ చాలా బాగా వచ్చిందండి. ఫస్ట్ టైం చేసిన అందరు తిని బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది మేడం అన్నారు. నాకు చాలా నచ్చిందండి. చాలా సూపర్ టేస్ట్ అండి. ఇంతకుముందు ఈ చెట్టుకి పళ్ళే పడేవి కదంటండి, 1-2 అలా పడేవంట. నేను వచ్చిన తర్వాత ఇంజక్షన్లు అవి చేయించాను, మందులు వేయించాను. కాస్త కేర్ తీసుకుంటే అప్పుడు పళ్ళు 2 సార్లు ఏమో ఒక 50 అలా పడ్డాయి. ఇప్పుడు 3వసారి చాలా బాగా పడ్డాయండి. 500కు పైగా, 500 ఏంది 1000 పైగా ఉంటాయి అనుకుంటాను. అన్ని కాయలు పడ్డాయి. సూపర్ కదండి, మా చెట్టు సూపర్ అండి, మామిడికాయ చెట్టు. కదండి, చూసారా మామిడికాయలు ఎన్ని ఉన్నాయో. ఇంకా అన్ని కోసినా అన్నీ ఉన్నాయండి మళ్ళీ. చూడండి ఫ్రెండ్స్, నా వీడియోలు అందరు చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.